సో ఫ్రెండ్స్, మీరు కూడా నైట్ ఫొటోస్ని క్వాలిటీగా తీయాలనుకుంటే మీ మొబైల్ని యూజ్ చేసి నేను చెప్పే ఈ 5 టిప్స్ని యూజ్ అయితే చేయండి. మీకు కూడా నైట్ పూట క్వాలిటీ ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఫ్రెండ్స్, మీరు ఫ్లాష్ లైట్ అనేది యూజ్ అయితే చేయకూడదు. ఎందుకంటే మీ మొబైల్ ఫ్లాష్ లైట్ అనేది హార్డ్ లైట్ని ఎమిట్ అయితే చేస్తుంది, సాఫ్ట్ లైట్ అనేది ఉండదు. అండ్ ఫ్రెండ్స్, కొన్ని ఫోన్స్లో ఇప్పుడు మీకు సాఫ్ట్ లైట్ని అనేది అయితే ఇస్తున్నారు అనమాట. కొన్ని వివో ఫోన్స్లో అయితే దొరుకుతున్నాయి కదా, సో దాన్ని యూజ్ చేయండి. కానీ మీరు నార్మల్గా వచ్చే ఫ్లాష్ లైట్ అయితే యూజ్ అయితే చేయొద్దు. మీరు ఎప్పుడైతే నైట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి వెళ్తారో మీరు ప్రో మోడ్ని యూజ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ప్రో మోడ్లో హయ్యర్ షట్టర్ స్పీడ్స్ని యూజ్ అయితే చేయాలన్నమాట. 1/1000, 1/2000, 1/3000 ఇవన్నీ లోయెస్ట్ షట్టర్ స్పీడ్స్ అనమాట. హయ్యర్ షట్టర్ స్పీడ్స్ అంటే 1/20, లేకపోతే 1/0.5, లేకపోతే 1/100. ఇవి హయ్యర్ షట్టర్ స్పీడ్స్ అనమాట. సో దీని కాన్సెప్ట్ని అయితే మీకు సింపుల్గా చెప్తాను, వినండి. హయ్యర్ షట్టర్ స్పీడ్స్లో ఏం జరుగుతుందంటే మీ మొబైల్ యొక్క షట్టర్ అనేది ఎక్కువసేపు ఓపెన్లో ఉంటుంది అండ్ మీ మొబైల్ కూడా ఎక్కువ లైట్ని అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. లోయర్ షట్టర్ స్పీడ్స్లో మీ షట్టర్ అనేది తక్కువసేపులో ఓపెన్ అయితే ఉంటుంది, అందుకే తక్కువ లైట్ అయితే మీకు క్యాప్చర్ అయితే అవుతుంది. ఎంత ఎక్కువసేపు మీ మొబైల్ యొక్క షట్టర్ ఓపెన్ అయితే అవుతుందో అంత లైట్ అనేది మీ మొబైల్ క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు హయ్యర్ షట్టర్ స్పీడ్స్లో క్యాప్చర్ చేయడం వల్ల మీ మొబైల్ని మీరు కొంచెం కదిపినా కానీ, అంటే మీ మొబైల్ని కొంచెం షేక్ చేసినా కానీ మీ ఫోటో అనేది బ్లర్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఒక ట్రైపాడ్ని అయితే ఖచ్చితంగా యూజ్ అయితే చేయాలి. హయ్యర్ షట్టర్ స్పీడ్స్లో మీకు కొంచెం సెన్సిటివ్గా ఉంటుందన్నమాట మీ మొబైల్ యొక్క స్టెబిలైజేషన్, అంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది. అండ్ ఫ్రెండ్స్, ఈ లాస్ట్ టిప్తో మీ మొబైల్ని యూజ్ చేసి మీరు మ్యాజికల్ ఫొటోస్ని క్యాప్చర్ అయితే చేయొచ్చు. మీకు గోల్డెన్ అవర్ గురించి ఐడియా అయితే ఉంటుంది. అంటే సన్సెట్కి ముందు 1 అవర్ ఏదైతే ఉంటుందో ఆ టైం పీరియడ్ని గోల్డెన్ అవర్ అని అయితే అంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పేది మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, అదే బ్లూ అవర్. బ్లూ అవర్ ఎప్పుడు అక్కడ అవుతుందంటే సన్సెట్ అయిపోయిన ½ అన్ అవర్ తర్వాత, లేకపోతే మ్యాక్స్ 1 అవర్ తర్వాత అక్కడైతే అవుతుందన్నమాట. సో ఈ బ్లూ అవర్లో మీకు ఒక న్యాచురల్గా బ్లూ టింట్ అయితే వస్తుందన్నమాట. అండ్ నేను ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే చూపిస్తున్నాను కదా, అది నేను బ్లూ అవర్లోనే తీసాను అనమాట. సో అండ్ ఈ బ్లూ అవర్లో షూట్ చేయాలంటే మీకు లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండాలన్నమాట. సో ఇది ఎగ్జిబిషన్లో నేనైతే తీసాను అనమాట. సో ఎగ్జిబిషన్లో చాలా లైటింగ్ ఉంటుంది కదా, సో అందుకే ఇలాంటి రిజల్ట్ అయితే నాకైతే వచ్చిందనమాట. అండ్ ఒకవేళ మీకు ఇలాంటి రిజల్ట్ కనుక రాకపోతే మీరు ఎడిటింగ్లో కూడా దాన్ని కొంచెం ఎన్హాన్స్ అయితే చేయొచ్చు. సో ఈ బ్లూ అవర్ ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇవే అనమాట ఈ టిప్స్ కనుక మీరు యూజ్ చేస్తే మీ నైట్ ఫొటోస్ని మీరు క్వాలిటీగా అయితే క్యాప్చర్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంతవరకు లెన్స్ ఆన్ మొబైల్ సైనింగ్ ఆఫ్.